అయితే కురుక్షేత్రంలో అందరూ చనిపోతారు. ఇంకంతా నాశనం అయిపోతుంది అని తెలిసిన తర్వాత కూడా కృష్ణుడు ఎందుకండి యుద్ధాన్ని ఆపలేదు అని చాలా మందికి ప్రశ్న ఉంది. సో, వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒకసారి భారతమే కాదు, భాగవతం చదివితే మనకు ఒక విషయం మీద క్లారిటీ వస్తుంది. రాముడు ఎందుకు వచ్చాడు అంటే అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని స్థాపించి ఒక ఆదర్శవంతుడైన మనిషి ఎలా ఉండాలో చూపించడానికి వచ్చాడు. అంటే మనిషి అంటే రాముడిలాగా ఉండాలి అని చూపించడానికి వచ్చాడు. ఆ మర్యాద పురుషోత్తముడు అంటారు అందుకే. అంతేకాకుండా ధర్మాన్ని సుస్థాపితం చేయడం కోసం 11,000 సంవత్సరాలు పరిపాలించి అశ్వమేధ యాగాలు చేసి అన్ని చేశాడు. రావణాసురుడు అట్లనే కరదూషణాదులు చాలా మంది రాక్షసులు రాముడి కాలంలో కూడా ఉండేవాడు. వాళ్ళందరినీ అంతం చేసి ధర్మాన్ని స్థాపించడానికి రాముడు వచ్చాడు. కృష్ణుడు వచ్చింది ఏంటి అంటే అధర్మ పరులని నాశనం చేయడానికి వచ్చాడు. కృష్ణుడు ఎప్పుడు రాజు అవ్వలేదు, మీరు గమనించి చూడండి. ఎప్పుడు కూడా కృష్ణుడికి పట్టాభిషేకం జరగలేదు. కృష్ణుడు ఎప్పుడు కూర్చొని యజ్ఞయాగాదులు చేయలేదు. ఎందుకంటే కృష్ణుడి వంశంలో వాళ్ళకు ఒక శాపం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా సింహాసనం అధిష్ఠించకూడదని. అందుకే మేనమామ కంసుడిని చంపిన తర్వాత ఆ సింహాసనం మీద కృష్ణుడు ఎవరిని కూర్చోబెడతాడు? కంసుడి తండ్రినే కూర్చోబెడతాడు. కంసుడి తండ్రి ఉగ్రసేనుడు, అతన్నే తీసుకొచ్చి కూర్చోబెడతాడు అన్నమాట. సో కృష్ణుడు ఏ రోజు కూడా తను రాజు అవ్వాలని కానీ ట్రై చేయలేదు. కృష్ణుడికి రాజ్యపాలన చేయాలని కానీ యజ్ఞయాగాదులు చేసి పక్కకున్న వాళ్ళందరికీ మార్గదర్శిగా నిలబడాలని కానీ కాదు. అందుకే ఏం చెప్తారంటే మనం రాముడిలాగా ఉండాలి, కృష్ణుడు చెప్పింది వినాలి. కృష్ణుడిలాగా ఉండడానికి ప్రయత్నించకూడదు. కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇదొక బ్యాచ్ ఉంది కదా, కృష్ణుడిని ఫాలో అవుతామంటారని. కృష్ణుడిని ఫాలో అవడం సాధ్యం కాదు. ఎందుకు అంటే కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ 16,000 మందితో ఒకేసారి 16,000 రూపాయల్లో ఉన్నాడు. మన వల్ల కాదు కదా. కాబట్టి అట్లనే ఆయన 8 ఏళ్లకు కూడా రానకు ముందే నాగపాము మీద ఒక కాళింది సరస్సులో విషసర్పం మీద నాట్యం చేస్తాడు. ఇంకా పాలు దాగా పిల్లడుకున్నప్పుడే పూతనని చంపుతాడు. అవన్నీ చేయలేనప్పుడు మిగతా కృష్ణుడు చేసిన రొమాన్స్ మాత్రం ఏం చేస్తామంటే కుదరదు. అట్లనే గోపికలు స్నానం చేస్తున్నప్పుడు తీసుకున్న దాని మీద కూడా కృష్ణుడి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఆయన వయసు చాలా చిన్నది, 8 ఏళ్ల కంటే చిన్నవాడు. కాబట్టి ఈ చూసే వాళ్ళల్లో ఉండే పర్వర్షన్ని కృష్ణుడికి ఆపాదించి రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ విషయం పక్కన పెడితే ఎందుకు ఆపలేదు యుద్ధాన్ని అంటే కృష్ణుడు వచ్చిన కారణం ఏంటి? కృష్ణుడు ద్వాపర యుగాంతంలో వస్తాడు. అంటే ఇక మీరు ఇంతకుముందు కలి గురించి అడిగారు కదా, కలి కూడా కలియుగాంతంలో వస్తాడు. అట్లా కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు అంటే ద్వాపర యుగాంతంలో వచ్చాడు. ఏ రోజైతే కృష్ణుడు తన 120 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేసి ఒక చెట్టు మీద కూర్చొని ఆ పిల్లన గ్రోవిన్ వాయిస్తున్నాడు, ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు అదేదో ఆయన కాలుని చూసి అది పక్షి అనుకొని ఆయన అరికాల్లోకి బాణం కొడతాడు ఒక బోయవాడు. ఆ కాలుకు బాణం కొట్టడంతో కృష్ణుడు ఆ చెట్టు మీద నుంచి కింద పడి తన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే రాముడు త్రేతాయుగంలో రాముడిని తీసుకుంటే ఆయనతో పాటు అయోధ్యవాసులు అందరికీ సరయూ నదిలో వెళ్లి అంతర్హితం అయిపోయి మోక్షం పొందుతారు. రాముడు తన భక్తులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి కృష్ణుడు ఎవరికి మోక్షానికి అర్హులో వాళ్లకు మోక్షం ప్రసాదిస్తాడు తప్ప తనతో పాటు ఉన్న అందరినీ తీసుకెళ్ళాడు. ఎందుకంటే కృష్ణుడు వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో అధర్మం విపరీతంగా పెరిగిపోయింది. ఆ అధర్మ పరులందరినీ ఒకే పెద్ద ఎత్తున అసలు అంటే అవతారాలు 2 రకాలుగా ఉంటాయి. దత్తాత్రేయుడు ఇటువంటి అవతారాలు కూడా, దత్తాత్రేయుడు విష్ణుమూర్తి. ఈ దత్తాత్రేయుడు లాంటి అవతారాలు ఏంటంటే జ్ఞానాన్ని బోధించి మనిషిని సక్రమ మార్గాల్లో చేయడం. ఎంత జ్ఞానం బోధించినా విననివాడు కూడా ఉంటాడు కదా, వాడిని అంతం చేయడానికి కృష్ణుడు లాంటి వాళ్ళు వస్తాడు. కృష్ణుడు వచ్చిన టార్గెటే ఏంటంటే ప్రతి చెడ్డవాడిని అంతం చేయడానికి వచ్చాడు. సో ఈ అంతం చేయడానికి వచ్చినప్పుడు ఆయన యుద్ధాన్ని ఆపారు అనుకోండి, అప్పటికి ఆయన రాయబారం చేస్తాడు. కృష్ణుడు రాయబారం చేస్తే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయకు, కేవలం 5 గ్రామాలన్నీ ఇవ్వు పాండవులకి అంటాడు. 5 గ్రామాలు కూడా ఇవ్వడు. ఆ 5 గ్రామాలు దుర్యోధనుడు ఇవ్వకపోవడానికి కూడా కర్ణుడే కారణం. అతన్ని చెడగొడతాడు, ఇవ్వద్దని చెప్తాడు. సరే, మొత్తానికి కర్ణుడు దుర్యోధనుడు కలిసి కృష్ణుడు పాండవుల తరఫున వచ్చి రాయబారం చేస్తే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కృష్ణుడే బంధిద్దాం అనుకుంటా, బంధించి జైల్లో పడేద్దామని దుర్యోధనుడు ట్రై చేస్తాడు. అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు ఆయన. మన కురుక్షేత్రంలో అర్జునుడికి ఎట్లయితే చూపిస్తాడో అక్కడ కూడా విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూసి భయపడి కాళ్ళు చేతులకి పడిపోతారు, వీళ్ళంతా కళ్ళు మూసుకొని పడిపోతారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, ఆ టైంలో ఆయన కళ్ళు ఇచ్చి మరీ చూపిస్తాడు కృష్ణుడి విశ్వరూపము. భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఇట్లాంటి వాళ్ళు కొందరు చూస్తారు, విదురుడు, వీళ్ళు చూస్తారు అనమాట. కృష్ణుడు నేను స్వయంగా పరమాత్మని, రాముడు ఎక్కడ చెప్పడు నేను దేవుణ్ణి అని చెప్పాడు, నేను మామూలు మనిషిని అని చెప్తాడు. కృష్ణుడు అట్లా కాదు, నేను పరమాత్మనని స్వయంగా చెప్తాడు. చెప్పడమే కాకుండా ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి నిర్దాక్షిణ్యంగా శిక్ష ఇస్తాడు. అందులో తన పర అనే భేదాలు ఏముండవు.
నేను ఇంతకు ముందు చెప్పాను కదా, కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు ఉన్న వాళ్ళు, ధర్మంకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా చనిపోవాల్సి వస్తుంది. యుద్ధం అంటే ఇప్పుడు ఒక యుద్ధంలో మనం గెలవచ్చు, కానీ పాకిస్తాన్ మీద మనం గెలిచామంటే అర్థం మన సైనికులు చనిపోలేదని కాదు కదా, మన సైనికులు కూడా కొందరు చనిపోతారు. ఆ విధంగా కృష్ణుడికి చెల్లెలు కొడుకైన అభిమన్యుడు చనిపోవాల్సి వచ్చింది కదా, తన చెల్లెలు కొడుకుని కూడా ఆయన ఏం కాపాడుకోలేదు. ఎందుకు అంటే ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం ఇవ్వాల్సి వస్తుంది, ప్రాణం తీయాల్సి వస్తుంది. ఈ రెండింటికి కృష్ణుడు అతీతుడు, ఏది జరుగుతుందో అది జరిగేలాగా చూస్తాడు. అయితే మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అంటే మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ఉంది. వీళ్ళకు 11, వాళ్ళకి 7. అక్షౌహిణులు అంటే కొన్ని కోట్ల మంది సైనికుల సంఖ్య వస్తుంది. అన్ని కోట్ల మందిని ఒకే కురుక్షేత్రానికి రప్పించి చంపడం ఎందుకు అంటే వాళ్ళంతా అధర్మపరులు, వాళ్ళు పోతే గానీ మళ్ళీ భూమి బాగుపడదు అనమాట. సో ఇప్పుడు ఒక రూమ్ లో జనాలు ఎక్కువైపోయారు అనుకోండి, ఏం చేస్తాం, కొంతమందిని పక్కకి తప్పిస్తే తప్ప ఊపిరాడదు, లేదంటే అందరు ఒకటే దగ్గర ఉంటే సఫోకేషన్ జరుగుతుంది. అది అధర్మ పరులు పెరిగితే సఫోకేషన్ అవుతుంది. అందుకని కురుక్షేత్రంలోనే కాదు, జరాసంధుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు 17 సార్లు ఈయన మీదకి దండెత్తి వస్తాడు, ఎవరు కృష్ణుడి మీదకి. 17 సార్లు కూడా మన్నించి వదిలేస్తూ ఉంటాడు. ప్రతిసారి వాడి సైన్యాన్ని చంపి వదిలేస్తుంటాడు. ఎందుకు వదిలేస్తున్నావు కృష్ణ అని అడిగితే ఏం చెప్తాడంటే, వాడు ఎక్కడెక్కడో ఉన్న చెడ్డ వాళ్ళందరిని ఎత్తుక్కొచ్చి మరీ ఇక్కడ నాకు అప్పచెప్తున్నాడు, నాకు చంపడం ఈజీ అవుతుంది. అట్లనే యుద్ధానికి ముందే శిశుపాలుని కావచ్చు, ఏకలవ్యుడి మీద కూడా చాలా ఇది ఉన్నాయి కదా, ఏకలవ్యుడు చాలా మంచివాడు, బొటనవేలు అడిగారు అది ఇది అంటారు కదా. ఏకలవ్యుడు కూడా ఒకవేళ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చి ఉంటే దుర్యోధనుడి వైపున పాల్గొనే అవకాశమే ఉంది. అందుకని ఏకలవ్యుడిని కూడా ముందే నియంత్రించడం జరిగింది. ఘటోత్కచుడు కావచ్చు, ఘటోత్కచుడు కూడా రాక్షస అంశతో పుట్టినవాడు. ఇవి కాకుండా అసలు కృష్ణుడి వంశానికి ఏం జరిగిందో తెలిస్తే కృష్ణుడు ఎంత స్థితప్రజ్ఞుడు అనే విషయం తెలుస్తుంది. కృష్ణుడికి ప్రతి భార్య వల్ల 10 మంది పుత్రులు ఉన్నారని చెప్తారు. అంటే 8 మంది భార్యలకు 10 మంది పుత్రులు ఉన్నారని చెప్తారు అన్నమాట. ఆయనకు స్వయంగా 80 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలా పెద్ద వంశం ఉండేది వీళ్ళకి, కృష్ణుడి వంశం అన్నమాట. ఈ కృష్ణుడి వంశం మొత్తం కూడా మునుల శాపం వల్ల ఒకసారి బాగా తాగి కొట్టుకుంటారు, విపరీతంగా మద్యం తాగేసి కొట్టుకుంటారు. వీళ్ళ కొడుకుల్లో జాంబవతి కొడుకు సాంబుడు అని ఉంటాడు. ఆయన యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప యుద్ధం చేసి, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలిన కొంతమందిలో ఆయన కూడా ఒకడు అనమాట. ఈ సాంబుడు కావచ్చు, లేకపోతే కృష్ణుడి కొడుకులు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మేనమామలు కావచ్చు, తాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్ర తీరంలో, అంటే ఇప్పుడు మనం గుజరాత్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ సముద్ర తీరంలో విపరీతంగా మద్యం దాగి, అందుకే ముసలం పుట్టింది అంటారు కదా, ఆ ముసలం పుట్టింది అక్కడే అనమాట. కొట్టుకుంటారు, విపరీతంగా కొట్టుకొని చచ్చిపోతారు. ఏమైంది, కృష్ణుడి నిర్యాణం తర్వాత ఆయన సొంత వంశాన్ని కూడా కృష్ణుడు కాపాడుకోలేదు. అంటే కృష్ణుడు వచ్చింది ఎందుకు అంటే అధర్మ నిర్మూలనకు వచ్చాడు అనమాట. ఎప్పుడైతే ఎవరైతే అధర్మం వైపు ఉంటారో వాడు తన బావమరిదైనా, తన కొడుకైనా, తన మేనల్లుడైనా, లేకపోతే శిష్యుడైనా, ఎవరైనా సరే అధర్మం వైపు ఉంటే కృష్ణుడు దండిస్తాడు, ధర్మం వైపు ఉంటే కాపాడుతాడు.